తెలంగాణ ఉద్యమకారుల ఆశయ సాధన కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం మరింత ఉధృతమైంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు పిలుపు మేరకు అల్వాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా ఉద్యమకారుల ఆవేదనను వినిపించిన బీజేపీ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యమకారుల హామీలపై స్పష్టమైన ప్రకటన చేసి కార్యాచరణ ప్రారంభించే వరకు ఈ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా కొనసాగుతాయని ప్రకటించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఢిల్లీ నుంచి వీడియో కాల్ ద్వారా దీక్షా శిబిరంతో మాట్లాడి తన పూర్తి మద్దతును ప్రకటించారు. టీయూజేఏసీ, టీపీఎస్ ఉద్యమకారులు కూడా హాజరై ఈ దీక్షకు తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు దయానంద్, పుట్నాల కృష్ణ, మంద శోభన్ బాబు, డోలి సుధీర్, మోకాట్ రాంబాబు, కొంతం యాదిరెడ్డి, దుమ్మాటి కిరణ్ కుమార్ రావు, రాజుగౌడ్, లక్ష్మణ్ యాదవ్, జగన్ యాదవ్, జ్యోతి, నజరీన్, సుల్తాన్, జ్యోతిరెడ్డి, నాగజ్యోతి, శ్యామల, తెలంగాణ నలుమూల నుంచి వివిధ సంఘాల నాయకులు, నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. కావున మనము మంచి రోజులు ఇచ్చిన మన ప్రభుత్వాన్ని మేల్కొనే విధంగా మన ఆశయాలను ఇచ్చేసే వరకు ప్రతి జిల్లాలోని మండలాల్లో, గ్రామాల్లో మన ఉద్యమకారులు అందరం ఏకమై మన గవర్నమెంట్ని మేలుకొల్పి మన ఇచ్చిన హామీలను నెరవేరే వరకు ఈ పోరాటము కొనసాగిస్తామని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారులకి పేరు పేరున సాధారణ తెలియజేస్తూ జై తెలంగాణ. ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని వివిధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఈ యొక్క రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. దీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకురాలు హాజరై సంఘీభావంగా కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో తెలంగాణ ఉద్యమకారులకి మేము అధికారంలోకి వస్తే 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఈరోజు డిసెంబర్ 7తోనే 2 సంవత్సరాలు అయిపోయినాయి, అంటే దాదాపు సగం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మీరు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పటివరకు రాలేదు. అందుకే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీజేపీ పార్టీ అడగడం జరిగింది. స్వయానా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యమకారుల ఆవేదనను వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. అసెంబ్లీలో వెంటనే ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీ వేసి ఉద్యమకాలను గుర్తించి గుర్తింపు కార్డు ఇవ్వండి. అదేవిధంగా ఉద్యమకాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఉద్యమకాలను నిర్లక్ష్యం చేస్తే ఈరోజు చాలా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఉద్యమకాలను నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ గారికి ఏం గతి పట్టిందో మీకు తెలుసు. మరి మీకు కూడా అట్లా కాకుండా ఉండాలి అంటే మీరు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి 20 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద మీరు వెంటనే అమలు ప్రారంభించాలి. కానీ మీరు ఉద్యమకాలు నిర్లక్ష్యం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నష్టపోయినట్టే కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోద్దని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తారు. ఇదివరదాకా మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీల్లో భాగంగా మాకిచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నది తప్ప కొంతమ్మ కోరికలు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కొరకు స్థాపించిన టీఆర్ఎస్ అది తెలంగాణ ఉద్యమకాలను ఏ విధంగా విస్మరించిందో మనందరికీ తెలుసు. ఏ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు వారి కుటుంబం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, ఏ విధంగా లబ్ధి పొందిరో మనందరికీ తెలుసు. కానీ ఆ విషయానికి పోకుండా ముఖ్యంగా కూడా డాక్టర్ సీమసీనన్న ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏమి అని అన్ని పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టడానికి అందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గారు
6 గ్యారెంటీల లోపల తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా కూడా మనకు అమలు లోపల పొందుపరిచిరో మనందరికీ తెలుసు.